కాకినాడ బాల త్రిపుర సుందరి ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాల ఏర్పాట్లపై మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయం దేవాదాయ శాఖ ఆధీనంలో ఉందా లేదా అనే అనుమానాలు కూడా ఉన్నాయంటున్నారు. 2 రోజుల నుంచి టోకెన్ల కోసం తిప్పుతున్నారని మండిపడ్డారు. ఎండలో పసిపిల్లలతో పడిగాపులు కాస్తున్న కనీసం మంచినీటి సదుపాయం కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ ఉదయ్ అందిస్తారు. చివరి శుక్రవారం కావడంతో కాకినాడ బాల త్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలకు అయితే అధికారులు ఏర్పాట్లు చేశారు. దీనికోసం ఈ వ్రతాలకు సంబంధించిన టోకెన్ల కోసం మహిళలు అయితే ఉదయం 6 గంటల నుంచి ఇక్కడ పడిగాపులు కాస్తున్నారు. అసలు ఉదయం నుంచి తమకు ఈ క్యూ లైన్ లో వేచి చూస్తున్నాము, కనీసం మంచినీరు కూడా అందించే వాళ్ళు లేరు, ఎక్కడ టోకెన్లు ఇస్తారో కూడా సమాచారం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆలయ అధికారులు ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితిలో ఇక్కడ ఉంది. వీళ్ళు ఉదయం నుంచి మహిళలు అయితే పడిగాపులు కాస్తున్నా కనీసం వీరికి సమాచారం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ మహిళలు అంటే కొంతమంది నిన్నటి నుంచి వచ్చామని చెప్తున్నారు. అసలు వీళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారు, ఎక్కడి నుంచి వచ్చారనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మీద రామేశ్వరం అండి. రామేశ్వరం నుంచి వచ్చాము. నిన్న వచ్చామండి, ఈరోజు వచ్చామండి. మరి ఇంత జనం అంటే మరి ఏం చేస్తారండి? ఇప్పుడు పొద్దున్న వంటలు కూడా చేసి మంచినీళ్ళు ఏమీ లేదు, పని లేదు, పాటలు అన్నలకు మొగుళ్ళకి అన్నారు కూడా వండుకోలేదండి మేము. అసలు ఎంతసేపు అని చూస్తామండి మేము? తెల్లవారుజామున 5 గంటలకు వచ్చామండి. నిన్న వచ్చామండి. నిన్న వస్తే ఈ రోజు ఇస్తామన్నారు. ఈ రోజు వస్తేనేమో మళ్ళీ ఇప్పుడు దాకా లేదండి. మేము పిల్లలతో ఉన్నాం కదండి, వచ్చి ఇవ్వాలి కదా. మా అమ్మని దర్శనం చేసుకొని ఉన్నాం కదా, పోనీ ఒక్క 10 ఇచ్చేసి వెళ్ళిపోయినా బాగున్నాను. నిన్నటి నుంచి చాలా బాధపడుతున్నారండి. ఎందుకంటే పిల్లలు భర్త అందరూ ఉన్నారు కదా, మేము చూసుకోవాలి కదండి. తప్పండి. బాల త్రిపుర సుందరి మహా ఏండి, ఇక్కడ భక్తులు మన హిందూ సాంప్రదాయం అంటే ఒక భక్తులకి ఒక ఆశ. ఒక పావలా వస్తువు అయినా సరే ఎంతో ఆశతో వస్తారు. ఎన్ని వేలు ఖర్చు పెట్టుకుని ఒక పావలా వస్తువుతోటి దేవుడి వస్తువు అని ఆశపడుతూ వస్తారు. పొద్దున్న 6 గంటల నుంచి ఉన్నారండి. ఒక లైన్ లేదు, ఒక పాడు లేదు. ఎత్తానని చెప్పండి, లేకపోతే మానేమనండి టికెట్లు, లేకపోతే టికెట్ డబ్బులు ఇట్టమనండి, పర్లేదు. 100 ఇట్టినా 200 ఇట్టినా కొనుక్కున్నవాడు కొనుక్కుంటాడు, లేకపోతే మానేసిన వాళ్ళు మానేస్తారు. కానీ ఎంత జనాన్ని బాధ పెడతాం ఎందుకు అడుగుతుంటే ఏయో చెప్తున్నారు అది. కానీ నేను మీడియా మీద చెప్పకూడదు, మీడియా మీద చెప్పకూడదని నేను ఊరుకున్నా. ఏయో చెప్తున్నారు. ఎందుకని వస్తున్నారు? అమ్మవారి ఆశీస్సులు కావాలి, అమ్మవారి ప్రతిదీ కావాలి. వాళ్ళ కోరికలు ఉంటాయి ఆడవాళ్ళకి. ఆశ అంటే కుటుంబం బాగుంటుంది, పూజలు చేసుకుంటే కుటుంబం బాగుంటుంది, పిల్లలు బాగుంటారని ఆశిస్తుంటూ వస్తున్నారు. ఇక్కడేమో పెద్ద చంపేస్తున్నారండి. పడిపోయే రోజు సరే దిక్కు లేదండి. వాటర్ ప్యాకెట్లు కూడా లేవు, కనీసం మంచినీళ్ళు దిక్కు లేదు. ఎత్తెత్తనని చెప్పండి, లేదా మానేమని చెప్పండి. అంతే, ఎత్తెత్తనని చెప్పండి, లేదా మానేమని చెప్పండి. పొద్దున్న 7 గంటలకు వచ్చాం, మంచినీళ్ళు కూడా లేవు. అసలు పూజకి వచ్చామా సినిమాకి వచ్చామా అని మాకు అర్థం అవ్వట్లేదండి. సినిమా టికెట్లకు వచ్చినట్టుంది, దైవ సన్నిధికి వచ్చినట్టు లేదండి. నిజంగా ఇస్తారా ఎవరో తెలియదు. నిన్న వచ్చాము, సాయంత్రం ఎప్పుడు వచ్చాము, నిన్న ఇవ్వలేదు. మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? రేపు ఇస్తామన్నారు. ఇవాళ ఏది? ఎవరైనా అర్థం చేసుకుంటున్నారా? లేదు, వెళ్ళిపోతాం. అసలు ఇస్తారా ఎవరైనా? ఇంతమంది వెయిట్ చేస్తున్నారు కదా, ఇంత మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇవ్వాలి కదా రూల్ ప్రకారం. అందరూ ఇంట్లో పనులు అన్ని వదిలేసుకుని ఏదో అమ్మవారి సన్నిధులు చేసుకోవాలని కదా ఉద్దేశంతో వచ్చాం అందరం. ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, మళ్ళీ అక్కడ అంటారు. ఇన్నిసార్లు ఎలా తిప్పుతున్నారండి? నిన్న వచ్చామండి రామకృష్ణపేట అండి, కాకినాడ రామకృష్ణపేట. నిన్న పొద్దున్న మార్నింగ్ వచ్చామండి. వచ్చి చాలాసేపు మధ్యాహ్నం దాకా ఉన్నాం. మళ్ళీ మధ్యాహ్నం సాయంత్రం దాకా సేవ చేసామండి. మాకు ఇక్కడ ఈ రోజు వచ్చామండి, మార్నింగ్ వచ్చాం 8 గంటలకి. మనకి ఇంకా ఎటు టికెట్లు ఇక్కడ అంటున్నారు, అక్కడ అంటున్నారు చెప్తున్నారండి. ఇవ్వట్లేదు, ఇంకాను ఇస్తారంటున్నారండి. మరని ఉన్నామండి. ఇస్తారని చెప్పారండి, ఇస్తాం రండి 10 గంటలకు అన్నారండి. అలాగే ఉదయం మార్నింగ్ అక్కడ లైన్ పెట్టేసి లైన్ లో జనాలు రప్పించారండి. అంతేగాని ఇక్కడ మనసు ఆడవాళ్ళందరూ బాధపడుతున్నాం కదండి. అంత బాధ పెట్టకూడదు. పిల్లలందరినీ వదిలేసి వచ్చాం ఏదో దేవుడు పూజ కానీ. లైన్ లో పెట్టాలని లైన్ కండిషనే లేదు, లైన్ లో లేదండి. సరిగ్గా లైన్ లో పెట్టి ధైర్యంగా పంపిస్తే ఆడవాళ్ళకి ఎవరికి ప్రాబ్లం ఉండదండి. వాళ్ళకి ఉండదు, మనకు ఉండదు. ఆ లైన్ సరిగ్గా లేదండి. ఏదో ప్రసాదం దొరుకుతుంది, దేవుడు గుళ్ళని పరిగెడుతున్నారండి. చీడికి నుంచి వచ్చామండి, 8 గంటల నుంచి ఉన్నాము. ఇలాగే తిప్పుతున్నారు. ఇక్కడ కూర్చొని ఉన్నాము, అక్కడ అన్నారు అక్కడికి వెళ్ళిపోయాం. మళ్ళీ ఇక్కడ అన్నారు గేట్లు దూకేసి తొక్కేసి చాలా దారుణంగా చేస్తున్నారండి.
ఆధ్యాత్మిక వాతావరణానికి మానసిక ప్రశాంతతకు ఆలవాలాలుగా ఉండాల్సిన దేవాలయాలు రాజకీయ నీడలైతే కమ్ముకుంటున్నాయి. బాలాత్రిపుర సుందరి ఆలయంలో అనధికారికంగా కొంతమంది ఆలయంలో పెద్దలుగా వ్యవహరిస్తూ తమ సామాజిక వర్గానికి చెందిన వారికే ఇక్కడ టోకెన్లు అందజేస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. ఉదయం నుంచి తాము క్యూ లైన్లో నుంచున్నప్పటికీ కనీసం మంచినీరు వసతి కూడా ఏర్పాటు చేయలేదని, ఇక్కడ తొక్కిసలాట జరిగితే ఏమైనా జరగకూడని జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని కూడా మహిళలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా దేవాదాయ శాఖ అధికారులు, ఉన్నతాధికారులు దీనిపై స్పందించి అసలు ఈ ఆలయంలో ఏం జరుగుతుంది అనే దానిపై విచారణ జరిపించాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. మెగా న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్, కాకినాడ నుంచి.